ఇప్పుడు వస్తే అధికారం జనసేనకే మీరు ఇవ్వండి, అండగా నిలబడండి. నేను సంపూర్ణంగా ఈరోజు చెప్తున్నాను, శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను. శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నాను. నేను ఆంధ్ర నేలని విడిచి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఏ గూండాగాడో, ఏ రౌడీగాడో, ఎవడైనా సరే తాట తీసి కాళ్ళు కీళ్ళు ఎరక్కొట్టి ఆంధ్రప్రదేశ్ని సురక్ష ఆంధ్రప్రదేశ్గా చేయకపోతే రేపు మన జనసేన కాదు, మనం అంత బలంగా చేసుకున్నాం రాష్ట్రాన్ని. నాకు నిజంగా ఆడబిడ్డల క్షేమం నాకు చాలా ముఖ్యం. గొల్లప్రోల్లో ఒక ఆడపడుచు నా దగ్గరికి వచ్చి, అన్న మేము పెరిగేటప్పుడు బాగానే ఉండేది, ఈ రోజున మేము కాకినాడ నుంచి చిన్నపాటికి బిడ్డను పంపించాలంటే, ఆడబిడ్డను పంపించాలంటే భయం వేస్తుందన్న మాకు. మన ఇంట్లో ఆడబిడ్డను బయటికి పంపిస్తే క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటే భయపడతామా మనం? దీన్ని మనం ఏం చేయాలి? మీరు వైసీపీ అనే దుష్ట ప్రభుత్వాన్ని కనుక ఇంకొకసారి రాణిస్తే ఎవరిని బతకనివ్వరు. కొన్ని అంశాలుగా మాట్లాడతాను మీతోటి ఈ రోజున, ఓపికగా వినండి. ముందుగా ఏ విధంగా వీళ్ళు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని చాలా చండాలం చేశారు రాష్ట్రంలో. ఎంపీని కూడా కొట్టగలరు వీళ్ళు. పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసేశారు వీళ్ళు. జనసేన రాగానే మేము బేసికలీ తిరిగి వి వాంట్ ఎంపవర్ పోలీస్. నిజాయితీ గల పోలీస్ అధికారులు మళ్ళీ తీసుకొచ్చి గులాంగిరి చేసే పోలీస్ అధికారులు కాకుండా నిజంగా ప్రజలకు నిలబడే నిజాయితీ పరులైన పోలీస్ అధికారులను ముందు పెట్టి ఈ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని ముందస్తుగా బాగు చేస్తాం. పిఠాపురాన్ని ఇది ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఇది ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దే బాధ్యత జనసేన తీసుకుంటుంది. శ్రీపాద శ్రీవల్లభుడు ట్రస్ట్ వాళ్ళు వచ్చారు. దాదాపు కొద్ది సంవత్సరాలుగా 1000 కోట్ల ఆదాయం ఉంది ఇక్కడ. 1000 కోట్ల ఆదాయం. ఈ 1000 కోట్ల ఆదాయం ఏం చేస్తున్నారు? తిరిగి వచ్చి కనీసం దేవాలయాల పరిరక్షణ కూడా పూనుకోవట్లేదు. ప్రభుత్వం వస్తే ఎండోమెంట్స్ దాన్ని అండర్లో తీసుకొని అటు ఇటు కాకుండా నిర్వీర్యం చేసి పెడతా ఉన్నారు. కనీసం మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి సరైన వసతులు కూడా కల్పించట్లేదు. అందుకని నేను ఇన్ని